అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే టమాటా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉదయం చాలా త్వరగా చేసేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇలాంటి రైస్లు అయితే చాలా ఇష్టం. నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. నేనైతే ఇంట్లో డైలీ వాడే బియ్యమే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 కప్పుల బియ్యానికి మీడియం సైజు అయితే 5 టమోటాలు, పెద్దవైతే 4 టమోటాలు తీసుకోండి. నేనైతే 5 తీసుకున్నాను మీడియం సైజు కాబట్టి. ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఈ సైజు అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కచ్చపచ్చగా దంచుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అన్నీ కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని లేదా నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, 1 ఇంచు చెక్క అన్నీ వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటన్నిటిని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయని కొంచెం వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ అంతా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. చూసారా, ఈ ప్యూరీలో వాటర్ అన్నీ అయిపోయి దగ్గర పడిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది. అప్పటి వరకు వేయించుకొని చూసుకొని కొద్దిగా కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఈ టమోటా పేస్ట్లో వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదా, 2 కప్పులకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకున్నట్టయితే కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకోండి. ఇలా 4 కప్పుల వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని ఒకసారి అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. సరిపోకపోతే కొంచెం వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట పాటు వదిలేసేసేయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో లేదా పెరుగు చట్నీతో తింటే చాలా బాగుండిద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైతే చాలా త్వరగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారండి. నేనైతే ఇలాంటి రైస్లు చాలా ఎక్కువగా చేస్తుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.